ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ పే మనిషికి ఉన్న వాల్వ్ ప్లేస్‌లో దీన్ని పెడతామనమాట. సో, ఏం చేస్తదంటే ఇది ఎసెన్షియల్‌గా ఎక్కడైతే మనం ఆ వాల్వ్ ఉందో, ఆ వాల్వ్ దగ్గరికి ఈ సర్జరీ లేకుండా పెట్టే వాల్వ్ అక్కడికి చేరుకొని, దాన్ని మనం ఓపెన్ చేస్తామనమాట. హ్మ్. సో, ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తదంటే అది పెద్దదయ్యి, హ్మ్. ఈ ఆల్రెడీ ఉన్న వాల్వ్‌ని పక్కకు నెట్టేస్తదనమాట. హ్మ్. సో, ఆ వాల్వ్ అక్కడే ఉంటది. దాని ప్లేస్‌లో ఇది వస్తదనమాట. అంతే. అంటే బయట దొరికే మి మిషనరీ లాగా అలాంటిదేనా? సో, లేకపోతే దీన్ని ఈ వాల్వ్స్‌ని ఎస్పెషల్లీ ఇప్పుడు మనం అయోర్టిక్ వాల్వ్ గురించి మాట్లాడదామండి. ఈ టాబీ అనే ప్రొసీజర్ అయోర్టిక్ వాల్వ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దానికి చేస్తారు. సో, హ్మ్. దీనికి ఈ వాల్వ్‌ని తయారీ చేసేటప్పుడు 2 రకాల టిష్యూస్ వాడతారనమాట. ఒకటి ఫ్రమ్ బొవైన్ పెరికార్డియం అంటాం. అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు బొవైన్ అంటే కౌస్ గానీ, ఆక్సెస్ గానీ, బఫెలోస్ గానీ వాళ్ళ పెరికార్డియం. ఓకే. నెక్స్ట్ పోర్సైన్ పెరికార్డియం అంటే పిగ్స్. పిగ్ పెరికార్డియం నుంచి వి విల్ ఓహోహో! ప్రొడ్యూస్ ద టిష్యూ. ఓహో! ఇండియాలో చేస్తున్నారా? అవి తయారు సో, చేస్తున్నారా? బయట నుంచి ఇండియాలో ఫారెన్ కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. ఆ హ్మ్. కంపెనీస్ మన ఇండియాలోనే తయారు చేస్తున్నారు. అలానే వెస్టర్న్ వరల్డ్‌లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. యూఎస్‌లో గాని, యూరోప్‌లో గాని, ఆస్ట్రేలియా ఇక్కడ అన్ని చోట్ల తయారు చేస్తున్నారండి. తయారు చేసి దాన్ని మన హ్యూమన్ బాడీలో పెడతాం మనం.